మిత్రులారా, బ్లెండర్ 2.92 వర్షన్‌లో జామెట్రీ నోట్స్ అని ఒక కొత్త ఫీచర్‌ను ప్రారంభం చేశారు. ఈ వెనక కనిపిస్తున్న యానిమేషన్‌ను ఆ జామెట్రీ నోట్స్ అనే ఫీచర్‌ను ఉపయోగించి నేను తయారు చేశాను. ఇలాగా అనేక వస్తువులు అంటే చెట్లు, రకరకాల చెట్లు ఉపయోగించి ఒక పెద్ద వనాన్ని సృష్టించడము, లేదా ఒక పెద్ద పట్టణాన్ని, అందులో అనేక భవనాలు, ల్యాంప్ పోస్టులు, స్ట్రీట్స్ ఇవన్నీ ఉండేలాంటి ఒక పట్టణాన్ని సృష్టించాలన్నా, ఇలాంటి వాటికి జామెట్రీ నోట్స్ అనే ఫీచర్‌ను మనం ఉపయోగించి చేయవచ్చు. అలాగే ప్రొసీజరల్ ఆబ్జెక్ట్స్ అనే వాటిని కూడా జామెట్రీ నోట్స్‌ను ఉపయోగించి చేయవచ్చు. ఇంకా అనేక సంభావనలున్నాయి. అంటే మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఉపయోగించి మనము మామూలుగా చేయలేని కొన్ని కాంప్లెక్స్ షేప్స్, కర్వ్స్, 3D మోడల్స్ మనం చేయవచ్చన్నమాట ఈ జామెట్రీ నోట్స్‌ని ఉపయోగించి. ఈరోజు ఈ వీడియోలో మనము ఈ జామెట్రీ నోట్స్‌ను పరిచయం చేసుకుందాం. ఒక అవగాహన, ఒక ఇంట్రొడక్షన్ లాంటిది ఈ వీడియోలో మనం చేసుకుందాం. నమస్తే. సరళమైన తెలుగులో కంప్యూటర్ మరియు అంతర్జాల విజ్ఞానాన్ని, 3D మోడలింగ్ మరియు యానిమేషన్ విజ్ఞానాన్ని అందించే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్‌కు స్వాగతం. నేను ఫణి ప్రసన్న కుమార్. జామెట్రీ నోట్స్ అంటే నోట్స్‌ను ఉపయోగించి జామెట్రీని మాడిఫై చేసేట్లా, జామెట్రీని మ్యానిప్యులేట్ చేసే విధానాన్ని జామెట్రీ నోట్స్ అంటారన్నమాట. దాన్ని జామెట్రీ నోట్స్ ఎడిటర్ అని, ఇక్కడ మనకు అనేక ఎడిటర్లు ఉన్నాయి కదా, 3D ఎడిటరు, ప్రాపర్టీస్ ఎడిటరు, ఇలాగా జామెట్రీ నోట్స్ ఎడిటర్ కూడా ఉంది. దాన్ని ఉపయోగించి మనము జామెట్రీ నోట్స్‌ను సృష్టించవచ్చు అన్నమాట. ఈ నోట్స్ అనేవి నోట్స్ అనే కాన్సెప్ట్ అనేక 3D సాఫ్ట్వేర్స్లో ఉన్నది, బ్లెండర్లో కూడా ఉన్నది. మనము మెటీరియల్స్ సృష్టించినప్పుడు మెటీరియల్స్ ఎడిటర్లో అంటే షేడింగ్ వర్క్ స్పేస్లో ఇక్కడ మెటీరియల్ ఎడిటర్ ఉంది. దానిలో కూడా మనము నోట్స్ ఉపయోగించాం. నోడ్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, రెక్టాంగులర్ ఒక దీర్ఘచతురస్రాకారపు ఆబ్జెక్ట్స్, ఇవే నోట్స్. ఇందులో అనేక పారామీటర్స్ ఉంటాయి, వాల్యూస్, కలర్ వాల్యూ ఉంది ఇక్కడ, అలాగే కొన్ని డెసిమల్ వాల్యూస్ ఉన్నవి, మెటాలిక్, రఫ్నెస్ అని పేర్లు ఉన్నాయి, వాటికి ఉన్నాయి. అలాగే ప్రతి నోడుకు ఒక పేరుంది, టైటిల్. ఆ పేరుతో పాటు ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ కొన్ని చుక్కలు కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ ఇక్కడ ఒక చుక్క ఉంది, కొన్నింటికి ఎక్కువ చుక్కలు ఉంటాయి. అట్లే లెఫ్ట్ సైడ్ కూడా కొన్నింటికి ఒకటే ఉంటుంది, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంటాయి, కొన్నింటికి ఉండవు లెఫ్ట్ సైడ్. అలాగే చూడండి, ఈ మెటీరియల్ అవుట్పుట్ అయిన దానికి రైట్ సైడ్ లేదన్నమాట. అంటే ఇదే ఫైనల్ ఇది ఫైనల్ నోడ్ అన్నమాట. మెటీరియల్ అవుట్పుట్ అనేది నోడ్. ఈ నోడ్ వల్లనే దీనికి, ఈ ఆబ్జెక్ట్కు మెటీరియల్ వస్తుందన్నమాట. సో ఈ ఎడమ వైపున అన్ని ఇన్పుట్లు, అంటే ఈ నోడ్కు ఈ ఎడమ వైపు నుంచి వచ్చే ఇన్పుట్లు, ఈ కుడి వైపున చుక్క ఇక్కడ నుంచి పోయే అవుట్పుట్ అన్నమాట. ఇలాగ నోడ్లన్నీ ఈ ఒకదాని అవుట్పుట్ నుంచి ఇంకో దాని ఇన్పుట్ కనెక్షన్ ఉంటుందన్నమాట. ఇట్లా కనెక్ట్ అయ్యింటే దీని నుంచి వీటన్నిటిని ప్రాసెస్ చేసి వచ్చిన వాల్యూని ఇక్కడ నుంచి దీనిలోకి ఇస్తున్నాము అని అర్థం. షేడర్ ఎడిటర్లో మనము నోట్స్ ఉపయోగించాం కదా. అలాగే ఈ కంపోజిటింగ్ అని ఉంది, ఇక్కడ కూడా చూడండి. యూజ్ నోట్స్ అంటే కంపోజిటింగ్ అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ చేసే చోట కూడా ఇది స్పెషల్ ఎఫెక్ట్స్ చేయొచ్చు అన్నమాట ఈ కంపోజిటర్ని ఉపయోగించి. ఇందులో కూడా నోట్స్ ఉన్నాయి. కాబట్టి నోట్స్ని మనము రకరకాల చోట్ల మెటీరియల్ దానిలోనూ, కంపోజిటింగ్లో ఉపయోగించాం. అలాగే జామెట్రీ నోట్స్ అని ఒక వర్క్ స్పేస్ ఉన్నది. ఇందులో మనకు ఇవన్నీ అవసరం లేదు. ఇది స్ప్రెడ్షీట్ ఎడిటర్ అనేది ఇది మన 3D ఎడిటర్. అయితే మనం దీన్ని ఉపయోగించి కూడా మనం ఏం చేద్దాము, మన లేఅవుట్లో వెళ్ళి లేఅవుట్లోనే లేఅవుట్ను మనం 2 భాగాలు చేద్దాం. ఇలా లాగి 2 భాగాలు చేద్దాము. ఈ ఒక భాగాన్ని మనము జామెట్రీ నోట్స్ ఎడిటర్ చేసి ఇలా ఉపయోగిద్దాం. ఈ జామెట్రీ నోట్స్ ఎడిటర్లో ఈ పక్కన సైడ్ బార్ ఉన్నది. మన 3D ఎడిటర్లో కూడా మనం ఎన్ఎన్ ప్రెస్ చేస్తే సైడ్ బార్ వస్తుంది కదా, అలాగే ఈ సైడ్ బార్ ఉన్నది. ఎన్ఎం ప్రెస్ చేస్తే పోతుంది, మళ్ళీ ఎన్ఎం ప్రెస్ చేస్తే వస్తుంది అది. ఇప్పుడు
ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయ్యి ఉండగా ఇక్కడ న్యూ అంటే కొత్త జామెట్రీ నోడ్ నోడ్ ప్రారంభమవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 2 నోడ్లు ఉన్నాయి, జామెట్రీ నోడ్స్. ఒకదాని పేరు గ్రూప్ అవుట్పుట్, ఇంకో దాని పేరు గ్రూప్ ఇన్పుట్. సో ఈ గ్రూప్ ఇన్పుట్లో జామెట్రీ అనేది ఇన్పుట్ అయి ఉందన్నమాట. ఇక్కడ అవుట్పుట్లో కూడా జామెట్రీ అవుట్పుట్ అవుతుంది. సో ఈ రెండు ఇక్కడ ఏమన్నా సింపుల్గా ఏమీ కావట్లేదు, జామెట్రీ ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది. ఈ మధ్యలో మనం చాలా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు కొత్త నోడ్ సృష్టించాలంటే ఇక్కడ యాడ్ అనే డ్రాప్ డౌన్ మెనూ ఉంది. అందులో చాలా ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి. ఇవి ఫస్ట్ వర్షన్లో కొన్నే ఉండేవి, తర్వాత చాలా యాడ్ చేశారు. ఇదే మెనూ మనకి షిఫ్ట్ ఏ ప్రెస్ చేసినా కూడా వస్తుంది. ఇందులో సెర్చ్ అనే ఆప్షన్ ఉంది, అది నొక్కి మనకు కావాల్సిన నోడ్ను మనం వెతకచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ట్రాన్స్ఫార్మ్ జామెట్రీ అని ఒక నోడ్ ఉంది. చూడండి, జామెట్రీలో ఆపరేషన్స్లో ట్రాన్స్ఫార్మ్ జామెట్రీ ఉంది. సో మనకు ఏదైనా ఒక నోడ్ గురించి అది ఎక్కడుందో తెలియకపోతే ఇప్పుడు షిఫ్ట్ ఏని ఇక్కడ చూడండి, జామెట్రీలో ఆపరేషన్స్లో ట్రాన్స్ఫార్మ్ జామెట్రీ ఉంది. మనకు ఆ పాత్ తెలియకపోతే ఇక్కడ సెర్చ్ చేసి ఆ పదాన్ని మనం టైప్ చేస్తే కూడా వస్తుంది. సో వీటిని మనము ఇలా పట్టుకొని ఇట్లా మూవ్ చేయొచ్చు, మౌస్ని పట్టుకొని మూవ్ చేయొచ్చు. అలాగే ఇట్లా సెలెక్ట్ చేసి మనము 3D మోడల్ని మూవ్ చేసినట్ల జీ అని ప్రెస్ చేసి కూడా ఇట్లా మూవ్ చేయొచ్చు. ఈ వ్యూ పోర్ట్ని అన్ని వ్యూ పోర్ట్స్ లాగే జూమ్ చేయొచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇట్లా నొక్కి పట్టి ఇట్లా లాగితే ప్యాన్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్లను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇప్పుడు ఇది 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 ఈ 3 సెలెక్ట్ చేశాను. వీటన్నిటిని పట్టుకొని ఎస్ అని స్కేల్ చేయొచ్చు. ఇట్లా లాగితే స్కేల్ అవుతుంది అన్నమాట, దగ్గరకు వస్తాయి. ఇట్లా లాగితే దూరంగా పోతాయి. ఇట్లా స్కేల్ చేయొచ్చు. ఇలాగా మనము మామూలుగా మన 3D మోడల్ మెష్ మీద చేసే కొన్ని ఆపరేషన్స్ మనం చేయొచ్చు అన్నమాట. అట్లే దీన్ని పట్టుకొని హెచ్ అని ప్రెస్ చేస్తే ఇది హైడ్ అయిపోతుంది, అంటే మినిమైజ్ అవుతుంది అన్నమాట. మళ్ళీ హెచ్ అని ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఇట్లా చేయొచ్చు. ఇప్పుడు ఇదొక జామెట్రీ నోడ్, ఇదొక నోడ్. ఈ రెండు ఈ నోడ్లో అవుట్పుట్ నుంచి ఈ నోడ్కు ఇన్పుట్ కనెక్ట్ అయ్యిందన్నమాట. ఈ లైన్ తీసేయాలంటే కంట్రోల్ బటన్ నొక్కిపట్టి రైట్ క్లిక్ చేసి మౌస్ని ఇలా డ్రాగ్ చేసి వదిలేస్తే అది కట్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ కనెక్ట్ చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేసి ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేసి మళ్ళీ ఇట్లా పెడితే కనెక్ట్ అవుతుంది. ఇట్లా ఒకదాన్ని అవుట్పుట్ నుంచి ఇంకో దాని ఇన్పుట్ కనెక్ట్ చేయాలంటే ఇట్లా లెఫ్ట్ ఇట్లా నొక్కి లాగి అక్కడ వదలాలన్నమాట, వదిలితే అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక ఇంకో నోడ్ని దూర్చాలంటే సింపుల్, ఇట్లా పట్టుకొని ఆ లైన్ పైన అట్లా పెడితే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. జామెట్రీ నుంచి జామెట్రీ కనెక్ట్ అయింది, ఈ జామెట్రీ నుంచి జామెట్రీ కనెక్ట్ అయింది. ఇది ట్రాన్స్ఫార్మ్ జామెట్రీని చూసాం కదా. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఎన్ఎం ప్రెస్ చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చూడండి, లొకేషన్ రొటేషన్స్కి ఇది ఇక్కడ కూడా మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్లో మూవ్ చేయాలి, ఎక్స్లో వాల్యూ ఇస్తే చూడండి జామెట్రీ మూవ్ అయింది. వైలో మూవ్ చేస్తే వైలో మూవ్ అయింది, జెడ్లో మూవ్ చేస్తే జెడ్లో మూవ్ అయింది. సో ఆబ్జెక్ట్ని మూవ్ చేసేందుకు దీన్ని ఉపయోగించవచ్చు అన్నమాట. అట్లే రొటేషన్, అట్లే స్కేల్ పెద్దగా చిన్నగా చేయొచ్చు అన్నమాట. సో ఇలాగా ట్రాన్స్ఫార్మేషన్స్ అన్నీ చేయడానికి ఈ ట్రాన్స్ఫార్మ్ జామెట్రీ అనే నోడ్ను ఉపయోగించవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి జామెట్రీ దీనికి వచ్చింది, ఇక్కడంతా ట్రాన్స్ఫార్మేషన్ వాల్యూస్ అన్నీ ట్రాన్స్ఫార్మ్ అయినాయి. దాని రిజల్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పోయిందన్నమాట. అలాగా ఇప్పుడు మనం ఈ ట్రాన్స్ఫార్మ్ జామెట్రీ అని చేసాం కదా, దీన్ని ఇంకోటి సృష్టించాలంటే మళ్ళీ యాడ్ అని చేయొచ్చు, షిఫ్ట్ ఏ అని చేయొచ్చు, లేదా దీన్ని పట్టుకొని దీన్ని డూప్లికేట్ చేయొచ్చు అన్నమాట. షిఫ్ట్ డి అంటే డూప్లికేట్ అవుతుంది, షిఫ్ట్ డి అంటే డూప్లికేట్ అవుతుంది. నేను డిలీట్ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. అదే షిఫ్ట్ డి కాకుండా కంట్రోల్ షిఫ్ట్ డి చేస్తే దానికంటే ముందున్న కనెక్షన్లన్నీ అట్లే ఉంటాయి అన్నమాట. ముందున్న కనెక్షన్స్తో పాటు కాపీ అవుతుంది, ఇదొకటి. అలాగే డిలీట్ చేస్తే పోతుంది అన్నాం కదా, ఇప్పుడు దీన్ని పట్టుకొని డిలీట్ చేస్తే ఈ కనెక్షన్స్ అన్నీ పోయినాయి. నేను అండు అంటాను, కంట్రోల్ జెడ్. అదే కంట్రోల్ డిలీట్ చేసామనుకోండి, వాటి కనెక్షన్స్ అట్లే ఉంటాయి, మధ్యలో అనేది మాత్రం పోతుందన్నమాట. అది కంట్రోల్ జెడ్ అంటున్నా. ఇప్పుడు
ఈ జామెట్రీని కూడా ఇక్కడ ఇక్కడ కనెక్ట్ చేస్తే చూడండి ఒక అవుట్పుట్కి ఒకటే దాన్ని కనెక్ట్ చేయొచ్చు. మల్టిపుల్ దాన్ని కనెక్ట్ చేయలేము. దీన్ని కనెక్ట్ చేస్తే ఇది వెళ్ళిపోయింది. దీని నుంచి ఇట్లా కనెక్ట్ చేస్తే అది వెళ్ళిపోయింది ఆ కనెక్షన్. సో ఇప్పుడు ఈ రెండిటిని కనెక్ట్ చేయాలంటే ఎట్లా చేయాలంటే జాయిన్ జామెట్రీ అని ఒక నోడ్ ఉన్నది. షిఫ్ట్ ఏ అని ఇక్కడ సెర్చ్లో లేదు జామెట్రీలో వెళ్ళి ఇక్కడ జాయిన్ జామెట్రీ అని ఉంది. దీన్ని ఇక్కడ పెట్టామనుకోండి, ఈ జామెట్రీ కనెక్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 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 చుక్కలన్నీ ఇట్లా రౌండ్ ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం పొడవు ఉంది క్యాప్సూల్ లాగా. అంటే ఇక్కడ ఎన్ని అవుట్పుట్ నోడ్స్ అయినా కనెక్ట్ చేయొచ్చు అని. సో ఇక్కడ నుంచి కూడా కనెక్ట్ చేసాం. చేస్తే ఇప్పుడు ఈ రెండు కనెక్ట్ అయ్యాయి. ఇక్కడ రెండిట్లో వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు తెలియట్లేదు. ఇది 0 చేస్తాను నేను, 0. ఈ యాంగిల్ 0, ఇది 1. ఇది ఇట్లా మూవ్ అయ్యేది, ఇది ఇట్లా. అంటే రెండు వేరు వేరే ట్రాన్స్ఫార్మేషన్స్ అనేవి. సో ఈ ట్రాన్స్ఫార్మేషన్ జామెట్రీ చేసినప్పుడు ఇక్కడ కొత్త జామెట్రీ సృష్టింపబడింది దీని నుంచి. ఇక్కడ కూడా అలాగే సృష్టింపబడింది. ఆ రెండు ఇక్కడ జాయిన్ అయినాయి. కాబట్టి చూడండి, ఒకటే క్యూబ్ నుంచి మనం 2 క్యూబులను తయారు చేస్తాం. ఇలాగ ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి షిఫ్ట్ డి అని ఇంకోటి కాపీ చేయొచ్చు. కాపీ చేసి ఇదే జామెట్రీని ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. దీన్ని మళ్ళీ ఈ జాయిన్ జామెట్రీలో కనెక్ట్ చేయొచ్చు. చేసి ఈ వాల్యూ మనం చేంజ్ చేసామనుకోండి, ఇంకో జామెట్రీ తయారైంది. ఇట్లా ఒకదాని నుంచే మనం అనేక జామెట్రీస్ సృష్టించవచ్చు. వీటన్నింటిని మనం అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ పక్కన క్లిక్ చేస్తే మినిమైజ్ అవుతుంది, లేదు సెలెక్ట్ చేసి హెచ్ అన్న అవుతుంది కదా. సో షిఫ్ట్ రెండింటిని పట్టుకొని హెచ్ అంటే రెండు మినిమైజ్ అయినాయి. ఇప్పుడు వీటిని దగ్గర మూవ్ చేయొచ్చు. వీటన్నిటిని పట్టుకొని SY0 అంటే అన్నీ ఒక చోటకు వచ్చేసాయి. ఇవన్నీ ఒకదా మీద ఒకటి వచ్చాయి. వీటిని కావాల్సి మనం చేయొచ్చు. ఓకే, ఇది ఇట్లా ఎప్పుడు ఈ జామెట్రీ నోట్సే కాదు, వేరే నోట్స్లో కూడా, మెటీరియల్ నోట్స్లో కూడా ఎప్పుడు ఎడం వైపు నుంచి కుడివైపుకు ఫ్లో అవుతుంది అన్నమాట. ఫైనల్ రిజల్ట్ కుడివైపు ఉంటుంది. ప్రారంభపు ఏదైనా ఇన్పుట్ ఉంటే అది ఎడం వైపు ఉంటుంది. మధ్యలో అన్ని రకరకాల క్యాలిక్యులేషన్స్ అన్నీ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ నోట్స్ను మనము వాటి పేరు, రంగు అని మార్చవచ్చు అన్నమాట. బై డిఫాల్ట్ అది కొన్ని పేర్లు ఇచ్చింటుంది. గ్రూప్ ఇన్పుట్, దాన్ని మనం మార్చే పని లేదు. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ జామెట్రీ, ట్రాన్స్ఫార్మ్ జామెట్రీ 3 ఉన్నాయి. మనము ఈ మూడింటిని సెలెక్ట్ చేసి ఇట్లా హెచ్ అందాం, ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఒక్కో డైరెక్షన్లో, ఇప్పుడు ఉదాహరణకు మనము ఇక్కడ ఇవన్నీ 0 చేద్దాం, YZ 0 చేద్దాం, రొటేషన్ 0 చేస్తాం, స్కేల్ 1 చేస్తాను. 1, అయ్యో 10 అయిందా, 1. సో ఇది ఎక్స్లో మాత్రం ఒక 4 మీటర్స్ మూవ్ చేస్తాం. ఇక్కడ ఇవి డిలీట్ చేద్దాం. చేసి దాన్ని కాపీ చేసి ఈ రెండు పట్టుకొని డిలీట్, దీన్ని పట్టుకొని Ctrl+Shift+D, మళ్ళీ ఇంకోసారి Ctrl+Shift+D. ఇక్కడ X0 చేస్తాను, Y4 చేస్తాను. చేసి దీన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాను. చూడండి, ఈ రౌండ్ ఉన్న వాటిలో ఓన్లీ ఒకటే కనెక్ట్ అవుతుంది. ఈ క్యాప్సూల్లో ఉన్న దానిలో ఎన్నైనా కనెక్ట్ చేయొచ్చు అన్నమాట. అదే. సో ఇక్కడ మళ్ళా ఇది 0 చేస్తాను, జెడ్ని 4 చేస్తాను. చేసి దీన్ని కూడా ఈ జామెట్రీ ఇక్కడ కనెక్ట్ చేస్తాను. సో 3 డైరెక్షన్లో మూవ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని రికగ్నైజ్ చేయడానికి అన్ని ట్రాన్స్ఫార్మ్ జామెట్రీ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ N అంటే ఈ సైడ్ బార్ వస్తుంది. ఇక్కడ నోడ్ అని ఉంది, నోడ్ అనే ట్యాబ్ ఉంది. నోడ్ అనే ట్యాబ్లో వెళ్ళి ఇక్కడ లేబుల్ని మనం మార్చవచ్చు అన్నమాట. మూవ్ X
ఎంటర్ కొడితే దీని టైటిల్ మారింది. అంటే దీని కలర్ ఉంది. కలర్ అని క్లిక్ చేసి కలర్ మనం చూస్ చేయొచ్చు ఏదైనా. ఏదైనా ఇట్లా ఒక కలర్ పెట్టొచ్చనమాట. అలాగే దీన్ని తీసుకొని ఇది వై మూవ్ అయింది కదా! దీని లేబుల్‌ని మనము మూవ్ వై. అలాగే దీన్ని మూవ్ జెడ్. ఇట్లా మనం లేబుల్స్ మార్చొచ్చనమాట. మారుస్తే ఇట్లా పేర్లు పెట్టడం సరైన పద్ధతి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అనే విషయం తెలుస్తుంది. ఇదైతే సింపుల్ ఉంది కాబట్టి ఇది తెలిసిపోతుంది. చాలా కాంప్లెక్స్ క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదనమాట. కాబట్టి కరెక్ట్‌గా వాటిని రీనేమ్ చేస్తే బావుంటుందనమాట. అంటే ఇక్కడ జామెట్రీ ఉంది కదా! జామెట్రీని కూడా ఇక్కడ దీన్ని క్యూబ్స్ జాయింట్ అనొచ్చు. క్యూబ్స్ జాయింట్. ఇట్లా అప్రాప్రియేట్ పేర్లు పెట్టొచ్చనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక అవుట్‌పుట్ నుంచి 3 ఇన్‌పుట్‌లకు ఒక ఇన్‌పుట్ నుంచి 3 అవుట్‌పుట్‌లకు ఒక కనెక్షన్ పోయింది. దీన్ని నెట్వర్క్ అనొచ్చనమాట. నెట్వర్క్ ఇట్లా కనెక్ట్ అయిందనమాట. ఇప్పుడు దీన్ని అరేంజ్ చేయడానికి ఒక సౌలభ్యం ఉంటుంది. అన్నీ ఈ కర్వ్‌లన్నీ చాలా అయిపోయి సరిగా కాకపోతే షిఫ్ట్ ఎఫ్ పట్టుకొని రైట్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసామనుకోండి, అక్కడ ఒక చిన్న నోడ్ లాంటిది ఏర్పడుతుంది. దాన్ని పట్టుకొని మనము జీ అని ఇట్లా మూవ్ చేయొచ్చు. దాన్ని నీట్‌గా మనకు కావాల్సిన దీనిలో పెట్టుకోవచ్చు ఇట్లా. అలా కాకుండా కంట్రోల్ జెడ్ అంటాను. షిఫ్ట్ ఎఫ్ పట్టుకొని రైట్ క్లిక్ చేసి ఇట్లా మల్టిపుల్ ఈ కనెక్షన్స్ ఉన్నాయి కదా! వాటి మీదుగా ఇట్లా ఒక లైన్ గీస్తే అవన్నీ కలిసి కనెక్ట్ అయిపోయి ఇట్లా వస్తాయన్నమాట. ఇప్పుడు ఒకటే అవుట్‌పుట్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ లైన్ వచ్చి ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతాయన్నమాట. ఇలా ఎందుకు చేయాలంటే అరేంజ్‌మెంట్ సింపుల్‌గా ఉండడం కోసం అన్నమాట, అంతే, ఇంకేం లేదు. అలాగే ఇప్పుడు అనేక నోట్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఒక ఫ్రేమ్‌లో బంధించవచ్చు అన్నమాట. ఫ్రేమ్ ఇప్పుడు యాడ్ అని ఇక్కడ లేఅవుట్ అని ఉంది. లేఅవుట్‌లో ఫ్రేమ్ ఉంది. ఒక ఫ్రేమ్ ఇట్లా సృష్టించి మనకు కావాల్సిన నోట్స్ అన్నిటిని ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేసి దానిలో పెట్టొచ్చు. పెడితే ఈ ఫ్రేమ్ దాని చుట్టూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఫ్రేమ్‌ని పట్టుకొని ఫ్రేమ్‌ని మూవ్ చేయొచ్చు మనం ఎక్కడ కావస్తే అక్కడ. ఆ ఫ్రేమ్‌కు మనం పేరు పెట్టొచ్చు. ఇప్పుడు ఇవేమిటి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్. ఆ టైటిల్ ఇక్కడ వస్తుంది. అట్లే దీని రంగు మార్చొచ్చు మనం. ఇట్లా నొక్కి ఈ కలర్ మనం ఏదో ఒక మంచి కలర్ మనకు కావాల్సిన కలర్ పెట్టచ్చు. ఇలాగా ఇట్లా ఫ్రేమ్, దీని చుట్టూ ఒక ఫ్రేమ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఈ నోట్స్ అన్నీ రెక్టాంగిల్సే ఉంటాయి కదా! అన్నీ దీర్ఘచతురస్రాకారంలో ఉండేవి. అన్నీ ఒకే గ్రే కలర్లో ఉంటే ఏది ఏమీ అని అర్థం కాకుండా ఉంటుంది. అందుకే వాటికి లేబుల్స్ చేంజ్ చేసేవి ఎట్లా, అట్లే రంగులు మార్చేది ఎట్లా ఒక ఆప్షన్ దీనిలో ఉందన్నమాట. అట్లే కొన్నిటిని ఇట్లా ఫ్రేమ్ చేసి ఇదంతా ఒక పర్టికులర్ యాక్షన్ సంబంధించింది అని చెప్పడానికి. ఇలాగే ఈ ఫ్రేమ్ కాకుండా గ్రూప్ అని కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఇవన్నీ మల్టిపుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అంతా యాక్షన్. ఒక నోడ్ ఉందనుకోండి, ఇట్లా 3 ఒక ఆబ్జెక్ట్ని ఇట్లా 3 ఆబ్జెక్టులుగా మార్చేట్లా ఒక నోడ్ ఏదైనా ఉంటే ఎట్లా బాగుంటుంది కదా! ఆ నోడ్ అంటే అట్లా నోడ్‌లాగా క్రియేట్ చేయడానికి వీటిని ఏం చేయొచ్చు అంటే ఇవన్నిటిని పట్టుకొని వీటిని గ్రూప్‌లా కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. కంట్రోల్ జీ అంటే గ్రూప్ అయిపోతుంది. చూడండి, ఇవన్నీ గ్రూప్ అయిపోయినాయి. ఇక్కడ గ్రూప్ ఇన్పుట్ అని ఉంది, ఇక్కడ గ్రూప్ అవుట్పుట్ ఉందన్నమాట. అంటే గ్రూప్ ఇన్పుట్‌లో ఉన్న జామెట్రీ వచ్చి ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి మళ్ళీ అన్నిటిని జాయిన్ చేసి అది అవుట్పుట్లో వస్తుంది. సో ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ మనం గ్రూప్ లోపల ఉన్నాం. యాక్చువల్గా మనం ఇక్కడ నోడ్ గ్రూప్లో ఉన్నాం అన్నమాట. ట్యాబ్ ప్రెస్ చేస్తే గ్రూప్లో బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక నోడ్లో ఆ గ్రూప్ మొత్తం ఒకటే నోడ్లో తయారైపోయింది.
ఇప్పుడు ఇంక ఈ ఫ్రేమ్ అవసరంలే. దీన్ని పట్టుకొని రైట్ క్లిక్ చేసి రిమూవ్ ఫ్రమ్ ఫ్రేమ్ అందాం. ఇట్లా లాగేస్తే పక్కకు వచ్చేస్తుంది. ఈ ఫ్రేమ్ని మనం డిలీట్ చేసేయచ్చు. ఆ ఫ్రేమ్ అవసరంలే. ఈ నోడ్ గ్రూప్కి మనం లేబుల్ ఇవ్వచ్చు. ఏమి ఇవ్వచ్చు? క్రియేట్ మల్టిపుల్, క్రియేట్ 3 అందాం. క్రియేట్ 3 ఆబ్జెక్ట్స్ OBJS. ఆ టైటిల్ ఇక్కడ వచ్చేస్తుంది. సో మనం చేసిన ఒక యాడ్ చేసాము, 3 ట్రాన్స్ఫార్మేషన్లు యాడ్ చేసాము, జాయిన్ జామెట్రీ చేసాము. అన్నిటిని కలిపి ఒకటే నోడ్ లాగా గ్రూప్ చేస్తాము. దీన్ని గ్రూప్ అంటారు. ఇట్లా చాలా కాంప్లెక్స్. ఇప్పుడు ఇది ఏమీ లేదు. ఒక పెద్ద ఏదైనా చేయాలంటే ఒక ఇందులో ఒక 50-60 నోట్స్ ఉంటాయి. అవన్నీ ఆర్గనైజ్ చేయడం కష్టం కాబట్టి వాటిలో ఒక పర్టికులర్ వీటన్నిటిని కలిపి ఒక గ్రూప్ చేసేయచ్చు అనమాట. ఒక యాక్షన్, ఇవన్నీ కలిపి ఒక యాక్షన్ లాగా 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసే నోడ్ ఇది. సో ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మనం జామెట్రీ ఇన్పుట్ చేస్తున్నాం. జామెట్రీ కాకుండా Shift A అని ఇక్కడే మనం జామెట్రీ యాడ్ చేయొచ్చు అనమాట. ఇందులో ఇప్పుడు చూడండి, జామెట్రీలో శాంపుల్ కాదు, సారీ, మెష్లో, ఇక్కడ మెష్ అని ఉంటుంది. మెష్లో ప్రిమిటివ్స్లో ఇక్కడ ఐకోస్పియర్ అని ఉంటుంది. ఐకోస్పియర్ అనే జామెట్రీ పెట్టి దీనికి ఇది కనెక్ట్ చేసాం అనుకోండి. చేస్తే ఇక్కడ చూడండి, ఐకోస్పియర్లు వచ్చాయి. ఐకోస్పియర్ నంబర్ ఆఫ్ సబ్ డివిజన్స్ పెంచితే, సో మన మెయిన్ జామెట్రీ ఇక్కడ వెళ్ళిపోయింది. ఇది అవసరం లేదు. మెయిన్ జామెట్రీ ఇక్కడ ఉంది. దాన్ని కనెక్ట్ చేయలేము మనం. ఇక్కడ దీనిలోనే ఐకోస్పియర్ అనే ఒక ప్రిమిటివ్ సృష్టించి దాన్ని కనెక్ట్ చేసాం. ఇక్కడ చూడండి, మామూలుగా మనము రేడియస్ పెంచవచ్చు, సబ్ డివిజన్స్ పెంచవచ్చు. మామూలుగా ఈ 3D వ్యూ పోర్ట్లో మనం ఒక స్పియర్, ఇప్పుడు Shift A అని ఇక్కడ మెష్లో ఐకోస్పియర్ ఉంది, సృష్టించవచ్చు. సృష్టిస్తే ఇమ్మీడియట్గా మనం మారుస్తే ఇక్కడ సబ్ డివిజన్స్, రేడియస్ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా మారుస్తే మారుతుంది. ఇది మారుతూ ఉంది. తర్వాత క్లిక్ చేసి తర్వాత వేరే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ వస్తే దీన్ని మార్చాలంటే మార్చలేం కదా, డిసడ్వాంటేజ్ అది. అయితే దీనిలో సృష్టించిన ఏదైనా ప్రిమిటివ్స్, వీటిని ఇక్కడ ఎనీ టైమ్ చూడండి, సబ్ డివిజన్స్ పెంచవచ్చు, తగ్గించవచ్చు, రేడియేషన్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. సో ఇది ఒక రకంగా బెటర్ దాన్ ఇక్కడ క్రియేట్ చేయడం అనమాట. సో దీనిలోనే మనము 3D ఆబ్జెక్ట్స్ సృష్టించవచ్చు. సో ఇప్పుడు ఈ మెయిన్ ఈ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ ఒక నోడ్లా తయారైపోయింది. ఈ నోడ్ ఎనీ జామెట్రీ మీద పనిచేస్తుంది అని చూపించడం కోసం ఇచ్చేసాను నేను. ఇది కనెక్ట్ చేస్తే చూడండి, క్యూబుల మీద పనిచేస్తాం. ఇది కనెక్ట్ చేస్తే స్పియర్ల మీద పనిచేస్తాం. ఇప్పుడు మనము నేను మొట్టమొదటి చూపించాను చూడండి, ఒక అన్ని చాలా గోళాలు, స్పియర్స్ ఇలా వేవ్ లాగా మూవ్ అవుతుండేది. దాన్ని చేద్దాం మనము. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ ఐకోస్పియర్ ఉన్ని ఇట్లే దీన్ని కంట్రోల్ డిలీట్ అని డిలీట్ చేస్తాను. అది ఎగ్జాంపుల్ కోసం నేను చూపించాను అంతే. అది ఇక్కడ నేను Shift A అని మెష్లో ప్రిమిటివ్స్లో గ్రిడ్ అనేది ఒకటి పెడతా. గ్రిడ్ అని పెట్టి గ్రిడ్ని మనము ఈ అవుట్పుట్కి ఇద్దాం. సో ఇక్కడ గ్రిడ్ వచ్చింది. ఇక్కడ చూడండి, పారామీటర్స్ అన్నీ ఉన్నాయి. పారామీటర్స్ మనం మార్చచ్చు. సో దీన్ని నేను ఒక 4 మీటర్స్, సో అట్లా వై కూడా 4 మీటర్స్ చేస్తాను. నంబర్ ఆఫ్ వర్టెసెస్ నేను ఇక్కడ దీన్ని ఈ వ్యూ పోర్ట్ రెండరింగ్ వైర్ ఫ్రేమ్ పెడతా, కనిపిస్తుంది బాగా. ఈ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ 3 ఉన్నాయి. అంటే 1, 2, 3 అంటే 2 భాగాలు అయింది అన్నమాట. సో ఈ మూడింటిని నేను ఏం చేస్తాను, 5 చేస్తాను. 5 ఎక్స్లోనూ అంతే, వైలోనూ అంతే. అంటే 4 భాగాలు అయింది అన్నమాట. ఒకటి అంటే ఒక భాగం 1 మీటర్ ఉంది అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంకో నోడ్ ఉంది. ఆ నోడ్ పేరేమంటే ఇన్స్టెన్సెస్ ఆన్ పాయింట్స్ అని, POINT అని కొడితే ఇక్కడ ఇన్స్టెన్స్ ఆన్ పాయింట్స్ అని ఒక నోడ్ ఉంది. దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసామనుకోండి.
ఇక్కడ మాయమైపోయింది ఆ గ్రిడ్. ఎందుకంటే ఈ మెష్ ఉంది కదా! ఈ మెష్‌లో పాయింట్స్ ఉంటాయి. ఆ మెష్‌లో వర్టెక్స్‌లు అంటే ఎక్కడెక్కడ జాయిన్ వర్టెక్స్ ఉంటుందో, ఆ వర్టెక్స్ మీద ఏదైనా ఒక జామెట్రీ యొక్క ఇన్స్టెన్స్ ఉండాలి అని. ఏ జామెట్రీ మనం ఈ ఐకోస్పియర్ పెట్టాం కదా! ఐకోస్పియరే పెడదాం. తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టెన్స్‌లో పెడతాం. పెడితే చూడండి మళ్ళీ సాలిడ్ పెడతాను. ఈ ఐకోస్పియర్ ఎక్కడెక్కడ వర్టెక్స్‌లు ఉంటాయో ఆ గ్రిడ్‌లో అక్కడ వచ్చిందన్నమాట. దీని రేడియస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని తగ్గిద్దాం. తగ్గిస్తే చూడండి మన మన గ్రిడ్‌లో ఎక్కడెక్కడ జంక్షన్స్ ఉంటే అక్కడంతా ఒక పాయింట్ ఏర్పడిందన్నమాట. ఇది క్లౌడ్ అంటే పాయింట్ క్లౌడ్ సృష్టింపబడుతుందన్నమాట దీనిలో. ఈ ఇన్స్టెన్స్ ఆఫ్ పాయింట్స్ అనేవి. ఇప్పుడు మనము ఈ వాల్యూ పెంచొచ్చు. ఇప్పుడు 5 ఉంది కదా! 5ని మనం ఒక 50 చేసామనుకోండి. దీన్ని కూడా ఒక 50 ఫుల్ అయిపోయినాయి. ఈ రేడియస్‌ని కాస్త మనం 0.02 చిన్నగా చేసామనుకోండి. చూడండి అన్ని స్పియర్లు అక్కడ తయారైపోయాయి. ఓకే. ఇప్పుడు ఇందులో పాయింట్స్‌ని మనం ఇట్లా వేవ్ షేప్‌లో మూవ్ చేయాలి. పైకి మూవ్ చేయాలి కదా! మూవ్ చేయడానికి మనము ఇంతకుముందు చూసాం ట్రాన్స్ఫార్మ్ అనేది. ట్రాన్స్ఫార్మ్ అనేది చేస్తే ఏమవుతుంది? మొత్తం ఎంటైర్ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. అట్లా కాకుండా దీనిలో ఉన్న వర్టెక్స్‌లు మూవ్ కావాలంటే సెట్ పొజిషన్ అని ఒక ఇది ఉంది. ఏమంటారు? నోడ్. సెట్ పొజిషన్ అనే నోడ్ ఒకటి ఉంది. దాన్ని ఇక్కడ వేయాలి. సో ఈ మెష్‌కు సెట్ పొజిషన్ అని ఒక నోడ్‌ను అటాచ్ చేయాలి. ఈ సెట్ పొజిషన్ నోడ్ ఇక్కడ పొజిషన్ అనే ఒక దీన్ని తీసుకుంటుంది. ఒక ఇన్పుట్ తీసుకుంటుందన్నమాట. ఆ పొజిషన్‌కు ఒక ఇన్పుట్ పొజిషన్ ఇవ్వాలి. ఇన్పుట్ పొజిషన్ ఇవ్వాలంటే మళ్ళీ షిఫ్ట్ ఏ అని ప్రెస్ చేసి సెర్చ్‌లో పొజిషన్ టైప్ చేస్తే జామెట్రీ రీడ్‌లో పొజిషన్ అనమాట. ఆ పొజిషన్ అనేది ఇక్కడ పెట్టి దీన్ని కనెక్ట్ చేస్తాం. అంటే ఈ పాయింట్స్ ఉన్నాయి కదా! ఈచ్ పాయింట్ వాటి పొజిషన్‌ని రీడ్ చేసి దాన్ని మ్యానిపులేట్ చేయమని చేయడానికి మధ్యలో కొన్ని నోట్స్ యాడ్ చేస్తే మ్యానిపులేట్ అవుతుందన్నమాట. ఓకే. ఈ పొజిషన్స్‌కు మనము జెడ్ వాల్యూ యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ షిఫ్ట్ ఏ అని వెక్టర్ యాడ్ అని ఒక ఇది ఉంటుందన్నమాట. వెక్టర్‌లో యాడ్ అని లేదు యాడ్ వెక్టర్ మ్యాథ్ అని సారీ మ్యాథ్‌లో వెక్టర్ మ్యాథ్ అని ఉంటుంది. ఈ వెక్టర్ మ్యాథ్ ఇక్కడ పెట్టాలి. పెట్టి ఈ పొజిషన్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఒక XYZ వాల్యూ రావాలి. అంటే యాక్చువల్లీ జెడ్ ఒకటే కావాలి కదా! కాబట్టి ఇక్కడ కంబైన్ XYZ అని ఒక ఇది ఉంది. ఏమంటారు? XYZ కొడితే కంబైన్ XYZ అని. కంబైన్ XYZ అనే ఒక నోడ్ ఈ వెక్టర్ పెట్టి ఈ వెక్టర్ కనెక్ట్ చేసి ఈ జెడ్కు మనం ఒక వేవ్ దీన్ని యాడ్ చేయాలి. వేవ్ యాడ్ చేయడానికి టెక్స్చర్ అన్నమాట. అది వేవ్ టెక్స్చర్ యాక్చువల్లీ. అది షిఫ్ట్ ఏ నొక్కి ఇక్కడ టెక్స్చర్లో వేవ్ టెక్స్చర్. వేవ్ కాకుండా మనం వేవ్ చూసాం కదా మనం ప్రారంభంలో. ఇప్పుడు నాయిస్ అనే ఒక టెక్స్చర్ ఉంది. నాయిస్ అనే టెక్స్చర్ యాడ్ చేద్దాం. ఈ నాయిస్ టెక్స్చర్లో ఈ ఫ్యాక్టర్ని తీసుకొని మన జెడ్కు మనం కనెక్ట్ చేద్దాం. ఎందుకంటే జెడ్లోనే కదా మనం మార్చాల్సింది. చూడండి మార్పు వచ్చింది. తెలుస్తుంది. కాకపోతే ఈ స్పియర్ సైజ్ కొంచెం పెంచామనుకోండి మనం. ఐకో స్పియర్ ఎక్కడ ఉంది మంది? ఇక్కడ ఉంది కదా! దీని రేడియస్ 0.05 చేద్దాం. కొంచెం ఎక్కువ వస్తుంది. మనకు తెలుస్తుంది. ఈ నాయిస్ ఇట్లుంది. సో ఈ ఫ్యాక్టర్ని మనం ఇంకా పెంచవచ్చు. ఇక్కడ మల్టిప్లై చేయొచ్చు. మల్టిప్లై చేయడానికి ఇక్కడ మ్యాథ్ అనే ఒక ఫంక్షన్, మ్యాథ్ అనే నోడ్ ఇందులో యాడ్ కాకుండా మల్టిప్లై అని ఇక్కడ 3 అని అనుకోండి. 3 రెట్లు మాడిఫై అయింది. చూడండి ఈ వాల్యూ ఉంది కదా! ఈ రఫ్నెస్ చేంజ్ చేస్తే రఫ్నెస్ ఫుల్ పెడితే తక్కువ ఉంది. ఇది పెంచితే పెరుగుతుందన్నమాట.
కాబట్టి ఈ వాల్యూస్ మనం అనిమేట్ చేస్తే చక్కగా అనిమేట్ అవుతుందన్నమాట. దీన్ని మనం ఇట్లా పెట్టి ఫస్ట్ ఫ్రేమ్లో కీ ఫ్రేమ్ సృష్టించి దీనికి రఫ్నెస్కు తర్వాత ఇంకో కొన్ని ఫ్రేమ్కి వచ్చి ఇది మార్చి మళ్ళీ మనం ఇంకో కీ ఫ్రేమ్ సృష్టించవచ్చు. చూడండి, ఇప్పుడు నేను టైం లైన్ లాగుతాను, రఫ్నెస్ 0 చేశాను, ఫ్రేమ్ నెంబర్ 1లో ఉన్నాం మనం. ఇప్పుడు రఫ్నెస్ మీద కర్సర్ ఉండగా ఐ అని ప్రెస్ చేస్తే ఇక్కడ ఒక ఇది ఏర్పడింది, కీ ఫ్రేమ్. ఇప్పుడు ఒక 50-60 ఫ్రేమ్స్కి వచ్చి రఫ్నెస్ నేను 1 చేశాను. 1 చేసి ఇక్కడ కర్సర్ పెట్టి మౌస్ కర్సర్ ఐ. సో ఈ 60 ఫ్రేమ్స్తో ఇది అనిమేట్ అయిపోయింది. సో మనం ప్లే చేస్తే స్లోగా అనిమేట్ అవుతుందన్నమాట. కాబట్టి దీన్ని రెండర్ చేస్తే మనం ప్రారంభంలో చూసిన దీనిలాగా అనిమేషన్ వస్తుంది. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఈ కీ ఫ్రేమ్స్ ఈ నోడ్ స్ట్రక్చర్లో జామెట్రీ నోడ్స్ సేవ్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఈ స్పియర్ కాకుండా మనం వేరే మార్చవచ్చు, అట్లా ఇక్కడ గ్రిడ్ కాకుండా వేరే మార్చవచ్చు. మార్చినా కూడా ఈ యానిమేషన్ పనిచేస్తుంది అన్నమాట. అట్లా ఇంతకీ ఈ నోడ్ అంతా ఏమిటి అంటే ఇది యాక్చువల్లీ ఒక మాడిఫైయర్. మాడిఫైయర్లో వెళ్తే చూడండి, ఇక్కడ మన ఒరిజినల్ ఆబ్జెక్ట్ క్యూబ్, దానికి ఈ మాడిఫైయర్ అప్లై అయింది. నేను ఇక్కడ డిస్ప్లే ఇన్ వ్యూ పోర్ట్ ఆఫ్ చేస్తాను, చేస్తే ఒరిజినల్ క్యూబ్ మనకు కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ క్యూబ్ యాక్చువల్ ఉంది. ఆ క్యూబ్ పైన మనం ఈ మాడిఫైయర్ అప్లై చేసాం. సో దీన్ని మనం వేరే ఆబ్జెక్ట్ కూడా అప్లై చేయొచ్చు, చేస్తే అక్కడ పనిచేస్తుంది. కానీ మనం ఆబ్జెక్ట్ని తీసుకునే లేదు, ఈ ఇన్పుట్ జామెట్రీని తీసుకునే లేదు. మనం ఒక గ్రిడ్ క్రియేట్ చేసాము, ఒక ఐకో స్పియర్ క్రియేట్ చేసాము, వాటిని ఉపయోగించేసాము అన్నమాట. కాబట్టి ఈ మాడిఫైయర్ని దేని మీద అప్లై చేసినా ఇట్లే కనిపిస్తుంది అన్నమాట. అది ఇప్పుడు ఇక్కడ ఈ నాయిస్ టెక్స్చర్ కాకుండా నేను నాయిస్ టెక్స్చర్ని డిలీట్ చేశాను. ఈ కీ ఫ్రేమ్స్ వెళ్ళిపోయాయి చూడండి, నాయిస్ టెక్స్చర్ డిలీట్ చేయగానే. మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేయని టెక్స్చర్లో వేవ్ టెక్స్చర్ పెడతాను. ఇందులో ఫ్యాక్టర్ని ఇక్కడ వాల్యూలా పెట్టి, ఈ ఫ్యాక్టర్ని వాల్యూ కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి ఈ మల్టిప్లై అవసరం లేదు, ఇంకా దీన్ని కంట్రోల్ డిలీట్. ఇక్కడ మనం వాల్యూస్ చేంజ్ చేయాలి అంతే. ఈ వేవ్ దానిలో ఇక్కడ బ్యాండ్స్ అని కాకుండా రింగ్స్ అనాలి. రింగ్స్ అనాలి. ఇక్కడ ఎక్స్ కాకుండా జెడ్ అనాలి. జెడ్లో ఆ మార్పు జెడ్లో రావాలి అని. ఇక్కడ సైన్ వేవే ఉన్నాయి, పర్లేదు. ఇక్కడ స్కేల్ ఇవన్నీ మనం మార్చాలి. ఈ ఫేజ్ మారుస్తేనే నేను అనిమేట్ చేసినప్పుడు ఫేజే మార్చాను అన్నమాట. ఇక్కడ మనం దీన్ని స్కేల్ చేయొచ్చు. దీన్ని స్కేల్ చేయాలంటే మనం షిఫ్ట్ ఏ మల్టిప్లయర్, యాక్చువల్లీ మ్యాథ్ వచ్చి ఐ థింక్ యూటిలిటీస్లో ఉన్నాము. యూటిలిటీస్లో మ్యాథ్ పెట్టి ఇక్కడ మల్టిప్లై 0.1 అన్నాము, తగ్గిపోతుంది. చిన్న వేవ్ ఎఫెక్ట్ ఇక్కడ బాగా కనిపిస్తుంది. చూడండి, స్కేల్ 0.3 ఇప్పుడు బాగా వస్తుంది. చూడండి, ఇక్కడ వాల్యూ పెంచామనుకోండి కొంచెం డెప్త్ ఎక్కువ పెరుగుతుంది, వేవ్స్ క్లియర్ కనిపిస్తుంది. ఇదే నేను చేశాను. చేసి ఈ ఫేజ్ ఉంది, ఈ ఫేజ్ను అనిమేట్ చేశాను. ఈ ఫేజ్ను ఇట్లా అనిమేట్ చేస్తే ఇంతకుముందు చూసినట్టు ఫస్ట్ ఫ్రేమ్లో ఫేజ్ 0 పెట్టి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఒక 50-60 ఫ్రేమ్లు వచ్చిన తర్వాత ఫేజ్ని మనం మార్చి మళ్ళీ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేస్తే అన్ని ఫ్రేముల్లో అనిమేట్ అవుతుంది. దీనికి మంచి మెటీరియల్స్ అప్లై చేసి రెండర్ చేస్తే మనం ప్రారంభంలో చూసిన అనిమేషన్ కనిపిస్తుంది అన్నమాట. ఈ
ఇలాగా ఇంకా చాలా చేయొచ్చు. ఇది ఒక ఆహ్, ఆహ్, ఒక ఇంట్రొడక్షన్ అంతే ఇది. వచ్చే వీడియోలో మనము ఒక ప్రొసీజరల్ ఆబ్జెక్ట్ చేద్దాం. జామెట్రీ నోట్స్ ఉపయోగించి ఒక ప్రొసీజరల్ ఆబ్జెక్ట్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నమస్తే. తెలుగులో వెబ్ డెవలప్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, 3D మోడలింగ్, యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.